చిన్నప్పటి నుంచి నీకు ఇష్టం లేకపోయినా సరే నిన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టేసి నీ కంచె నుంచి నేను ముద్దలు తినేసి ఇలా అన్నీ చేసేసి నీకు ఇవన్నీ అలవాటు చేస్తానని నాకు తెలుసు. నేను లేనప్పుడు అవి చాలా మిస్ అవుతున్నావు అని కూడా నాకు తెలుసు. కరెక్ట్గా ఒక టైం సాయంత్రం నాకు కాల్ వస్తుంది. అది మా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను, ఇది మా నాన్నమ్మ అని ఎత్తకుండా కూడా. అంత కరెక్ట్గా అదే టైంకి ఫోన్ చేస్తూ ఉంటా. అలాగే చెయ్యి, ఎప్పుడు నాకు కాల్ చేస్తూనే ఉండు. నేను మీటింగ్లో నీ ఫోన్ కట్ చేసినా కూడా మళ్ళీ చెయ్యి, ఎందుకంటే నేను అప్పుడప్పుడు చేయనేమో కానీ నువ్వు చేస్తే నాకు చాలా చాలా ఇష్టం. హ్యాపీ బర్త్డే. మళ్ళీ నీ బర్త్డేకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తే అన్నిటికంటే నీకు ఇంపార్టెంట్ నేనే అని నాకు తెలుసు. సో నీ మనవల నుంచి, మనవరాళ్ళ నుంచి, పిల్లల నుంచి చిన్న చిన్న వీడియో క్లిప్స్ చూడు. హాయ్ అమ్మమ్మ, హ్యాపీ హ్యాపీ బర్త్డే. లండన్ నుంచి నీకు ఇవాళ రాక ఎండ్ వచ్చింది మాకు ఇక్కడ. సో హ్యాపీ బర్త్డే. చాలా కాలం అయిపోయింది కలిసి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు నాకు నువ్వు చికెన్ కర్రీ వండి పెట్టి ముద్దలు పెట్టు, సరేనా? హ్యాపీ బర్త్డే. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. హాయ్ మమ్మ, హ్యాపీ 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 బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ నువ్వు ఎన్నెన్నో మరెన్నో బోల్డ్ ఎన్నో జరుపుకోవాలి. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ 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 బర్త్డే అమ్మమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మమ్మ. వి ఆల్ లవ్ యూ అండ్ వి మిస్ యూ. టేక్ కేర్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్. అండ్ మేమందరం వచ్చి నిన్ను త్వరలోనే కలుస్తాం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మా. నీ పుట్టినరోజు సందర్భంగా వీడియో క్లిప్పింగ్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తే చిన్నప్పుడు పెట్టిన పిక్కపాసం మాత్రం ఫస్ట్ గుర్తొచ్చింది. అదొక్కటే నువ్వు మాకు ఇచ్చిన పనిష్మెంట్ నాకు తెలిసి. ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తో నువ్వు మమ్మల్ని అందరినీ పెంచుకొచ్చిన విధానం మాత్రం చాలా అమేజింగ్. ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. డాడీ పెట్టిన కండిషన్స్ తట్టుకుంటూ, అటు నాయనమ్మ పెట్టిన కండిషన్స్ తట్టుకుంటూ, వాళ్ళిద్దరికీ సేవలు చేస్తూ, ఎంతో ప్రేమగా పిల్లల్ని పెంచుకుంటూ, నువ్వు త్యాగం చేసి తిని తినక మమ్మల్ని అందరినీ చదివించి ఈ రోజున మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే అది ఖచ్చితంగా నువ్వు చేసిన త్యాగము, డాడీ పడిన కష్టం. దాని మూలంగా మేమందరం కూడా ఈరోజు ఏదో ఒక స్టేజ్లో హ్యాపీగా ఉన్నాము. అలాగే మనవలు మనవరాళ్ళు కూడా అందరూ బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నువ్వంటే చాలా ఇష్టం. మేము ఏదో బిజీ లైఫ్లో దూరంగా ఉన్నప్పటికీ నువ్వంటే మా అందరికీ చాలా 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 ఇష్టం. సో నువ్వు ఒక్కసారి అమెరికా, లండన్ వెళ్ళాలి. అది బన్నీ హరిని కోరిక. సో నువ్వు పాస్పోర్ట్ చేయించుకో. అలాగే మా ఎవ్వరితో ఇంతవరకు ఏమి చేయించుకోలేదు. నువ్వే అవసరమైతే మా అందరికీ సేవ చేస్తావు. నువ్వు అదే స్టేజ్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా భగవంతుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ముని మనవరాలను చూసే స్టేజ్ వరకు నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మా. ఈరోజు అమ్మకి జన్మదిన శుభాకాంక్షలు. మనం అమ్మని గురించి మాట్లాడుకోవాలంటే మొదటిది మనం అమ్మ పిక్కపాసం గురించి మాట్లాడుకోవాలి. అందరూ మనకి డాడీ తెలివితేటలు వచ్చాయని అనుకుంటారు, కానీ అమ్మ తెలివితేటలు చాలా వరకు మనకి జీవితంలో పనికొచ్చాయి. ఈ రోజుకి మా అమ్మ అంటే మాకు భయం. మా అమ్మ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏ రోజు కూడా తన గురించి ఆలోచించకుండా, ఒక్క పైసా కూడా తన గురించి ఖర్చు పెట్టుకోకుండా మమ్మల్ని పెంచింది. మరి ఇప్పుడు ఆవిడ కోసం మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, ఎప్పుడు మా అమ్మ అంటే మేము భయపడుతూనే ఉంటాం భక్తితో పాటు. అది మరి నెక్స్ట్ జనరేషన్ పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ